శ్రీపతి పండితారాజ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఈయననే ఎస్పీబీ అని కూడా పిలుస్తారు. అభిమానులు ఆయనను ముద్దుగా బాలు అని పిలుస్తారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, టెలివిజన్ వ్యాఖ్యాత. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40,000కు పైగా పాటలు పాడారు. 1966లో పద్మనాభన్ నిర్మించిన శ్రీ 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 మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. అనతి కాలంలోనే మరిన్ని అవకాశాలు తలుపు తట్టాయి. మొదట్లో ఎక్కువ తెలుగు, తమిళ చిత్రాల్లో పాటలు పాడే అవకాశాలు వచ్చాయి. చాలామంది నటులకు వారి హావభావాలకు, నటనా శైలికి అనుగుణంగా పాటలు పాడేవారు. 1969లో మొదటిసారిగా నటుడిగా కనిపించిన బాలసుబ్రహ్మణ్యం తర్వాత కొన్ని అతిథి పాత్రల్లో నటించారు. నటుడిగానే కాదు, గాయకుడిగానే కాదు, అతను డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా ఎందరో కళాకారులకు తన గాత్రదానం చేశారు. కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జమినీ గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ లాంటి వాళ్లకు గాత్రదానం చేశారు. సినిమాల్లోనే కాక టీవీ రంగంలో ఆయన పాడుతా తీయగా, పాడాలని ఉంది లాంటి కార్యక్రమాలను నిర్వహించి ఎంతోమంది నూతన గాయనీ గాయకులను పరిచయం చేశారు. ఇవి కాకుండా ఈటీవీలో ప్రసారమైన స్వరాభిషేకం లాంటి కార్యక్రమాల్లో తన గానాన్ని వినిపించాడు. బాలసుబ్రహ్మణ్యం కేంద్ర ప్రభుత్వం నుండి 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పలు పురస్కారాలు అందుకున్నారు. 2021లో బాలసుబ్రహ్మణ్యం మరణానంతరం కేంద్ర ప్రభుత్వం బాలుకి పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఇతనికి సినిమా రంగంలో గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన వారు కోదండపాణి. వారిపై అభిమానంతో, భక్తితో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్కు కోదండపాణి ఆడియో ల్యాబ్స్ అని పేరు పెట్టుకున్నారు బాలు. 1969 నుంచి బాలుకి గాయకుడిగా పుష్కలంగా అవకాశాలు రాసాగాయి. ఆయన పాటలు ముఖ్యంగా ఆనాటి యువతను ఆకట్టుకున్నాయి. చాలామంది నటులకు వారి హావభావాలకు, నటనా శైలులకు అనుగుణంగా అతను పాటలు పాడి ప్రాణం పోశాడు. అందుకే అమరగాయకుడు ఘంటసాల తర్వాత తెలుగు సినీ పాటకు సిసలైన వారసుడిగా నిలిచాడు. పదాల మాధుర్యాన్ని గమనించి అతను చేసే ఉచ్చారణ అతని పాటను పండిత పామరులకు చేరువ చేసింది. శంకరాభరణం, సాగర సంగమం లాంటి తెలుగు చిత్రాలే కాకుండా ఏక్ దూజే కే లియే లాంటి హిందీ చిత్రాలకు అతను పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 40,000 పాటలు 11 భాషలలో పాడి 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచంలోనే ఒక అరుదైన రికార్డు సృష్టించాడు. తెలుగు, తమిళమే కాకుండా కన్నడంలో కూడా అతను పాడిన పాటలకు జాతీయ పురస్కారాలు లభించాయి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పుట్టినరోజు సందర్భంగా వారిని స్మరించుకుంటూ అంతటి గొప్ప గాయకులు, గాన గంధర్వులు ముందు తరాల వారు వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి బాటల్లో నడిచి వారి అంతటి గొప్పవారు కావాలని యువతను కోరుకుంటూ పాలపర్తి సంధ్యారాణి.